సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఇక మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్కి సంబంధించి మీరు ఎట్లా చూస్తారు? ఇది రాజకీయ కక్ష అంటూ కూడా చాలా చర్చకు వస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? అంటే నందిగం సురేష్ గారు అరెస్ట్ కావచ్చు, అప్పిరెడ్డి గారిని అదుపులో తీసుకోవడం కావచ్చు, ఇంకా ఎన్టీఆర్ భవన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ పార్టీ హెడ్ క్వార్టర్ ఉందో దాని ఆఫీస్ పైన దాడి కేసు రిలేటెడ్ ఇవన్నీ జరుగుతున్నాయి. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధించినటువంటి ఇక్కడ ప్రశ్నించే పేరుతో వెళ్ళినటువంటి జోగి రమేష్ గారు ఈ మొత్తం వ్యవహారం నడుస్తుంది. దీంట్లో ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ చేశారు. ఇంతకుముందు ముందస్తు బెయిల్ ఉండింది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయారు. ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కాబట్టి కంటిన్యూ ఉండలేదు కాబట్టి చేశారు. ఈ కేసులో 2 పాయింట్లు ఉన్నాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధం. రాజకీయ పార్టీలు అన్న తర్వాత రాజకీయ శత్రుత్వాలు, రాజకీయంగా కక్ష సాధింపులు ఉంటాయి. అది అంతర్గతంగా ప్రతి పార్టీకి ప్రత్యర్థిని దెబ్బతీయడానికే ఉంటాయి. ఆ అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే ఎన్టీఆర్ భవన్ మీద పోవడం ఖచ్చితంగా వైసీపీది పొరపాటు నిర్ణయం. అట్లే జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అడుగుపోవడం పొరపాటు. ఏ 2 రకాల పొరపాటు. కేసులో ఇరుక్కోవడం మాత్రమే కాదు, నిజంగా ఎవరైతే మీరు చర్య తీసుకోవాలో వాళ్ళు చర్య తీసుకోలేకపోయారు. ఉదాహరణకు ఆ రోజు పరుష పదజాలంతో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని జాతీయ అధికార ప్రతినిధి విమర్శించాడు. విమర్శ కాదు అది, వాడకూడని పదజాల వాడాడు పట్టాభి అనే జాతీయ ప్రతినిధి. నిజానికి స్ట్రైట్ అవే ఆయన పైన చర్య తీసుకొని ఉంటే అది మంచిది, భయం ఉండేది. దానికి ప్రయారిటీ తగ్గించి నేరుగా ఆఫీస్ మీద పోయినారు. ఏమైంది? ప్రజాస్వామ్యం మీద దాడిగా మారిపోయింది. సెకండ్, అయ్యన్న పాత్రుడు గారు ఎవరు అనుకుంటాను, హోంమంత్రి సుచరిత గారితో సహా అందరినీ చాలా పరుష పదజాలంతో మాట్లాడాడు. ఎవరు నాకు వైసీ తెలుగుదేశం ఎమ్మెల్యేగా తెలుగుదేశం లీడర్ సుచరిత హోమ్ మినిస్టరా ఎట్లుండాలి, ఏదో పదజాలను తీవ్రంగా వాడారు. నిజానికి జోగి రమేష్ గారు ఆడికి వెళ్లకుండా చంద్రబాబు నాయుడు దగ్గరికి ప్రభుత్వం ఆయన పైన చర్య తీసుకుంటే ఆయన అరెస్ట్ చేస్తుంటే శభాషలు ఉండేవారు. ఏమైంది? ఆయన అల్లడాన్ని వ్యతిరేకిస్తే పేరుతో చంద్రబాబును ప్రశ్నించాడు పోయినా అంటాడు. చంద్రబాబు నాయుడు మీరేంది ప్రశ్నించేది? అది ఏమైంది? చంద్రబాబు ఇంటి మీద అంటే మిమ్మల్ని ఎవరైతే పరుష పదజాలను వాళ్ళపైన చర్యలు తీసుకోకపోగా మీరు పోయి కేసులు ఇరుక్కొని ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసిన మిగిలిపోయినారు. ఇది అవసరమా? దీంట్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కక్ష సాధింపు ఉండొచ్చు, కానీ అవకాశాన్ని ఎందుకు ఇచ్చారు? ఈ కేసులో ఖచ్చితంగా వైసీపీ అవకాశం ఇచ్చిందని నేను మాట్లాడుతాను. ఖచ్చితంగా ప్రత్యర్థి కాబట్టి ఈ అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు కొట్టే ప్రయత్నం కూడా చేస్తారు.